నేను నా ఉద్యోగం నాదే, నేను ఇక్కడ చదువుకుంటా, అమెరికా వెళ్ళిపోతా, ఆస్ట్రేలియా వెళ్ళిపోతా, నేను సెటిల్ అయిపోతా. సెటిల్ అయిపోయేది నాకు అర్థం కాదు. నాకు మరోలా అనుకోవద్దు. మనిషి అన్నవాడు సెటిల్ అవ్వడం శ్మశానంలోనే జరుగుతుంది, ఇంకెక్కడా జరగదు. శ్మశానానికి వెళ్లే వరకు ఎవడు సెటిల్ అవ్వడు. సెటిల్మెంట్ అనేది మర్చిపోండి. అసలు జీవితంలో సెటిల్ అవ్వడం అర్థం లేని విషయం అండి. అలా మాటే మాట్లాడకూడదు. జీవితం అయిపోయినప్పుడే సెటిల్ అవుతాడు. జీవితం ఎప్పుడు మొదలైంది? కన్ను తెరిచినప్పుడు. ఎప్పుడు ముగుస్తుంది? కన్ను మూసినప్పుడు. సెటిల్ అవ్వడం ఉండదు. ఇంకా నువ్వు చెట్లు అవుతావు, కొండలు అవుతావు, నదులు అవుతావు, సెటిల్ అవ్వవు. ఉద్యోగం వచ్చినంత మాత్రాన సెటిల్ అయినట్టు కాదు. వివాహం అంటే సెటిల్ కాదు, షటిల్. ఇటు ఆడతారు, అటు ఆడతారు. ఇక్కడ అదే పెద్ద షటిల్ కాక అది. మీరు కొడతారు, వారు కొడతారు, వాసిపోతూ ఉంటుంది ఇక్కడ ఎడాపెడ. పెళ్ళు అని తొందరపడిపోతుంది. ఇవాళ పత్రికల్లో కూడా చూసా, వివాహం కాని యువత 23% ఉన్నారట. 50% ఉన్నా నష్టం లేదు, తొందరపడకండి. ప్రమాదం ఏం జరగలేదు ఇక్కడ. 140 కోట్లు ఉన్నారు జనాభా. ఇప్పుడు మనం వివాహం చేసుకుని కనకపోతే ఏమి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. అదో పెద్ద సమస్య ఏం కాదండి నిజానికి. ఇప్పుడు షెట్లు అయ్యాక షట్లే వరుసపెట్టి వారు కొట్టి వీరు కొట్టిన ఇక్కడ. అంతకంటే ఏం లేదు. అంతకంటే మనశ్శాంతి కూడా పోతుంది, ఏం లేదు అక్కడ.